హంపి ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మహానగరం. బంగారం, వజ్రాలు, కళలు, శిల్పాలు, అద్భుత దేవాలయాలతో వెలుగొందిన విజయనగర సామ్రాజ్య రాజధాని. విదేశీ వ్యాపారులు, యాత్రికులు, పండితులు ప్రపంచం నలుమూలల నుంచి హంపికి వచ్చేవారు. అంతటి వైభవం కలిగిన ఈ నగరం కొద్ది రోజుల యుద్ధం తర్వాత శిథిలాల నగరంగా ఎలా మారింది? ఇది హంపి వినాశన గాథ. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. తర్వాత కాలంలో ఈ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన హిందూ రాజ్యంగా ఎదిగింది. ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగరం స్వర్ణయుగాన్ని చూసింది. ఆ కాలంలో హంపిలో వజ్రాలు వీధుల్లో, బహిరంగ మార్కెట్లలో రాసులుగా పోసి అమ్మబడేవి. భారీ దేవాలయాలు నిర్మించబడ్డాయి. కళలు, సాహిత్యం, సంగీతం వెల్లివిరిశాయి. ప్రపంచంలోని ధనిక నగరాలలో హంపి ఒకటిగా నిలిచింది. హంపిని చూసిన విదేశీ యాత్రికులు ఇది రోమ్ కంటే గొప్ప నగరం అని కొనియాడారు. హంపి అద్భుత నిర్మాణాలు. విఠల ఆలయంలోని సంగీత స్తంభాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఆ రాతి స్తంభాలను మెల్లగా తట్టితే సప్తస్వరాలు వినిపించేవి. హజార రామ ఆలయ గోడలపై రామాయణ గాథలు సజీవంగా చెక్కబడ్డాయి. విరూపాక్ష ఆలయం భక్తులతో నిరంతరం కళకళలాడేది. లోటస్ మహల్, హంపి బజార్, ఇలా హంపి కేవలం ఒక రాజధాని కాదు, అది సంపదకు, శక్తికి నిలువుటద్దం. హంపి వైభవం పెరుగుతుండటంతో డెక్కన్ సుల్తానులు ఆందోళన చెందారు. బిజాపూర్, అహ్మద్నగర్, బీదర్, బేరర్, గోల్కొండ సుల్తానులు తమలో తాము శత్రువులైనప్పటికీ విజయనగరాన్ని కూల్చివేయడానికి ఒక్కటయ్యాయి. క్రీస్తుశకం 1565 తాళికోట యుద్ధం భారత చరిత్రలో అత్యంత భయంకరమైన యుద్ధం. విజయనగర సైన్యానికి అళియ రామరాయలు నాయకత్వం వహించారు. యుద్ధం ప్రారంభంలో విజయనగరానిదే పైచేయి. కాని యుద్ధమధ్యలో కొందరు సైన్యాధికారులు ద్రోహం చేశారు. రామరాయలు శత్రువుల చేతికి చిక్కారు. ఆయనను హతమార్చారు. ఆ క్షణం నుంచే విజయనగర పతనం ప్రారంభమైంది. యుద్ధం ముగిసింది. సుల్తానుల సైన్యాలు హంపిలోకి ప్రవేశించాయి. ఆ తర్వాత జరిగినది భారత చరిత్రలోనే అతిపెద్ద విషాదం. చరిత్రకారుల సాక్ష్యం ప్రకారం హంపిని నెలల తరబడి దోచుకున్నారు. బంగారం, వజ్రాలు దోచుకెళ్లారు. రాజప్రాసాదాలకు నిప్పుపెట్టారు. దేవాలయాలపై దాడులు చేసి అద్భుత శిల్పాలను విరగ్గొట్టారు. విగ్రహాల ముఖాలు, చేతులు పగులగొట్టారు. ఒకప్పుడు సంగీతంతో, సంబరాలతో కళకళలాడిన హంపి నిశ్శబ్ద శిథిలాల నగరంగా మారిపోయింది. విరూపాక్ష ఆలయం మినహా మిగిలినవన్నీ శిథిలాలయ్యాయి. ఈరోజు హంపిలో కనిపించే ఆ విరిగిన స్తంభాలు, పగిలిన విగ్రహాలు, కాలిపోయిన ప్రాసాదాలు ఒక మహాసామ్రాజ్యం పతనానికి మూగసాక్ష్యాలు. హంపి కేవలం శిథిలాల నగరం కాదు, అది భారతదేశ వైభవం, యుద్ధం, సంస్కృతి మరియు వినాశనం అన్నీ కలిసిన ఒక మహాగాథ. హంపి వినాశన గాథ మీ హృదయాన్ని తాకితే వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.